హాయ్ అండి అందరికీ. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ నా వీడియోస్ అనేది మీకు వస్తాయి. మీరు ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ దగ్గరికి వస్తారా మీ అనే టాపిక్ చూద్దాము. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీ దగ్గరికి వస్తారా రారా చూద్దాము. ప్లీజ్ మీ పర్సన్ నేమ్ 3 times అనుకొని వీడియో చూడండి. మీ ఎనర్జీస్ మ్యాచ్ అయితే కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. చూసి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? ది హెరోఫెంట్, Knight of Cups, Justice, Ten of Cups, Ten of Swords, the Empress, Queen of Wands, Swords, Queen of Swords, and Three of Swords. The Hanged Man. Bottom of the deck, the Hanged Man. The Empress, Major, the Hierophant, Major Arcana కార్డ్స్ అండి. మీకు అన్ని రాసుల వారు చూడొచ్చు. నెంబర్స్ వచ్చి మీ పర్సన్ అన్ని రాసుల వాళ్ళు అయితే మీరు చూడొచ్చు. నెంబర్స్ చెప్తాను, మీకు ఏదైనా మ్యాచ్ అయితే నెంబర్స్ తీసుకోండి. 10, నెంబర్ 5, నెంబర్ 10, ఇంకా నెంబర్ 3, నెంబర్ 1, ఇంకా నెంబర్ 9. ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయండి. ఇంకా లెటర్స్ వచ్చి H, E, Q, S, J, K, C, ఇంకా T, ఇంకా M, N. ఎవరికైతే ఈ లెటర్స్ మ్యాచ్ అవుతాయో వాళ్ళు తీసుకొని, మ్యాచ్ కాని వాళ్ళకి ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయండి. మీరు తీసుకోవచ్చు ఈ రీడింగ్ని. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా అంటే వస్తారండి. మీ పర్సన్ ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నారు, ఒకరు చెప్తే వినే పొజిషన్లో లేరండి. మీ పర్సన్ ఎవరికి ఏం చెప్పినా వాళ్ళు వినాలి, మీ పర్సన్ మాటే వాళ్ళు వినాలి అనే మైండ్ సెట్ మీ పర్సన్ది. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ తను స్లో మూమెంట్ ఎనర్జీ అండి. స్లోగా వస్తారు మీ దగ్గరికి. స్లోగా వచ్చిన కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. జస్టిస్ అనేది మీ లైఫ్లోకి తీసుకొని రావాలి, మీకు న్యాయం చెయ్యాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. మీరుంటే తనకి హ్యాపీ ఫ్యామిలీ, మిమ్మల్ని తన వైఫ్ మెటీరియల్లా చూస్తున్నారండి. తను హ్యాపీగా ఉంటారు మీతో ఉంటే గిన. మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ మీతో ఊహించుకుంటున్నారండి. తను ప్రజెంట్ తన సిచ్యువేషన్లో మీతో గొడవలు అయ్యి ఉండొచ్చు, మీరు తనని ఏదైనా అని ఉండొచ్చు, తను మిమ్మల్ని అని ఉండొచ్చు. అవన్నీ పట్టుకొని బాధపడుతూ ఉన్నారండి. తన హెల్త్ కూడా ప్రజెంట్ అయితే బాగలేదు తనకి. తను మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. మీరు అందమైన అమ్మాయి, అన్నీ ఉన్నాయి, మనీ, అందం, డబ్బు అన్నీ ఉండే పర్సన్, మంచితనం ఉన్న అమ్మాయివి. తను ఏమన్నా మీరు భరిస్తూ ఉండే అమ్మాయివి కాబట్టి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే, మీ పర్సన్ అమ్మాయి అయితే అబ్బాయి అని ఫీల్ అవ్వండి, అబ్బాయి అయితే అమ్మాయి అని ఫీల్ అవ్వండి.
మిమ్మల్ని అలా ఊహించుకుంటున్నారండి. తన మహారాణిలా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఆలోచిస్తూ ఉన్నారండి. ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరో ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఉందండి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల తన దగ్గర నుండి బయటికి రావాలని చెప్పి ఆలోచిస్తున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, తన మదర్ కావచ్చు, తన సిస్టర్ కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా కావచ్చు తన లైఫ్లో ఉన్న అమ్మాయి, వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారండి. తన దగ్గర నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఏం చేయలేక ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ మీ దగ్గరికి అయితే వస్తారు, కానీ స్లో మూమెంట్ ఎనర్జీ. తను చెప్పినట్టే మీరు వింటున్నారు అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ బాధపడుతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వస్తారండి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మంచిగా అనుకుంటున్నారు. ఎవరైతే ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు చూస్తున్నా ఎనర్జీస్ తీసుకోండి. అబ్బాయిలు చూస్తే అమ్మాయి ఎనర్జీ తీసుకోండి, అబ్బాయిలు చూస్తే అమ్మాయి ఎనర్జీ తీసుకోండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫీల్ అయ్యి చూడండి. జస్ట్ నేను చెప్తున్నాను, మీరు మళ్ళీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అని చెప్పి మీరు అనుకోవద్దండి. ఎనర్జీ బేస్ చెప్తున్నాను నేను. మీరు అలా ఫీల్ అవ్వండి. మీ పర్సన్ అయితే మీరు మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. మీరు తనతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా. హ్యాపీ లైఫ్ అనేది మీ పర్సన్కి మీతో గుర్తొస్తుంది. మీరు ఉన్నప్పుడు తను హ్యాపీగా ఉన్నాను, మీరు లేనప్పుడు తను ఇప్పుడు బాధపడుతున్నారు, అనవసరంగా వెళ్ళాను థర్డ్ పార్టీ దగ్గరికి, మీ దగ్గరికే ఉంటేనే బాగుండేది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ ప్రజెంట్ మీరే ఎక్కువ గుర్తొస్తున్నారు, మీ దగ్గరికి రావాలి తొందరగా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, ఇంకో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది కదా, అందుకు అది కూడా ఆలోచిస్తూ స్టక్ అయిపోయి ఉన్నారండి మీ పర్సన్. ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మనీ పరంగా ఇంకా వేరే ఇంకా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా సరే, జాబు ఇంకా అన్నిటి గురించి ఆలోచిస్తూ మీ దగ్గరికి ప్రజెంట్ రాలేకపోతున్నారు. మీ దగ్గరికి మీతో మాట్లాడలేకపోతున్నారు. మీ పర్సన్ అయితే మీ దగ్గరికి అయితే వస్తారండి. ప్రజెంట్ మిమ్మల్ని చాలా తన అబ్బాయిలైతే తన సోల్మేట్లా అనుకుంటున్నారు. తను మీ ఇద్దరిని ఆ దేవుడే కలిపిండ్రు, మీతోనే హ్యాపీ లైఫ్ అని చెప్పి అనుకుంటున్నారండి. మీతో ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. పెళ్లి కాని వాళ్ళైతే కన్నా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళైన వాళ్ళైతే మీ కిడ్స్తో మీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. చూద్దాం ఏంజల్స్ మీ సిచ్యువేషన్కి ఏం గైడెన్స్ ఇస్తారో. ప్లీజ్ ఏంజల్స్ గైడెన్స్ ఇవ్వండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీరు ఎవరికైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే కన్నా ఎవరి హెల్ప్ అయినా మీరు తీసుకోండి, వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. పీస్ఫుల్ రిజల్యూషన్. పీస్ఫుల్గా మైండ్ పెట్టుకొని నెగిటివ్ ఎనర్జీలో ఉండకుండా ప్రెజెంట్ మైండ్ ఫ్రీ చేసుకొని యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకుంటే కన్నా మీకు సొల్యూషన్ అనేది మీకు తొందరలోనే రాబోతుంది. ట్రస్ట్, నమ్మండి, యూనివర్స్ని నమ్మండి. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీ పర్సన్ తొందరలోనే మీ దగ్గరికి వస్తారు. ప్రెజెంట్ వెయిట్ చేయండి. వెయిట్ వచ్చింది, ప్రెజెంట్ వెయిట్ చేసి యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. యూనివర్స్ని నమ్మండి. మీ పర్సన్ మీ దగ్గరికి అయితే వస్తారు. మీరు మీ పర్సన్ వల్ల వేరే ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వెళ్ళి మనీ ఖర్చు పెట్టుకొని ఊరికే మనీ అంతా వేస్ట్ చేసుకోకండి. యూనివర్స్ని ట్రస్ట్ చేయండి, యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనీ తీసుకొని అందరూ కరెక్ట్గా చెప్తారో లేదో నాకు తెలీదు. మోసపోవద్దండి. ఎక్కువ మనీ పెట్టి మీ సిచ్యువేషన్ బాగలేదు, ఇంప్రూవ్ అవుతుంది తెలుసుకోవాలని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి మీరు మోసపోవద్దండి. ఎందుకంటే యూనివర్స్ ఇచ్చేదానికి యూనివర్స్ నుంచి ఇంకా ఎవరు ఏది చెప్పలేరండి ఎక్కువ. మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీకు న్యాయం అనేది మీ రిలేషన్లో మీకు వస్తుంది. మీరు అనుకున్న కోరిక జరుగుతుంది. యూనివర్స్ని నమ్మండి.
ఎవరెవరి దగ్గరికో వెళ్ళి మీరు మీ సిచ్యువేషన్ బాగలేదు, మీ పర్సన్ మీకు కావాలి అని చెప్పి మీరు బాధపడుతూ మనీ వేస్ట్ చేసుకోకండి. గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దండి, చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలా వరకు చూసాను నేను. అందరూ వెళ్ళి మోసపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళి మోసపోతున్నారండి. మనీ అంతా ఎక్కువ తీసుకుంటాను. లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి ఏం పెద్ద అనిపిదు, లేని వాళ్ళు కూడా అదే పనిగా పెట్టుకోవాలంటే వాళ్ళు పెట్టుకోలేరు కదా. అందుకే చెప్తున్నాను, మనీ అందరి దగ్గర ఉండదు కాబట్టి మీరు బాధపడకుండా యూనివర్స్ని నమ్మండి. యూనివర్స్ మీకు మీరు అనుకున్న కోరికను యూనివర్స్ మీకు తీరుస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగండి, నేను మీకు ఆన్సర్ అనేది చెప్తాను. మనీ ఏం లేదండి, ఫ్రీగానే చెప్తాను మీకు. మీ క్వశ్చన్ ఏదైనా మీకు అడగాలి అనుకుంటే, మీకు క్వశ్చన్ ఉంటే మీరు మీ నేమ్స్ పెట్టి క్వశ్చన్ అడిగితే మీకు అనేది నేను ఆన్సర్ చెప్తాను. నాకు మనీ ఏం మీరు సెండ్ చేయాల్సిన పని లేదు. రీసెంట్గా చెప్పండి. ఇంకా చూసే న్యూ డైరెక్షన్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్. మీరు అదే బాధపడుతూ అక్కడే కూర్చోకుండా మీరు వేరే డైరెక్షన్ అనేది తీసుకోండి. ఎవరెవరి దగ్గరికో వెళ్ళి మోసపోకుండా యూనివర్స్ని ప్రే చేసుకోండి. మీ దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళి ప్రే చేసుకోండి. మనసులో మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీకు కావాలని. పర్ఫెక్ట్ టైం అనేది మీకు వస్తుంది. యు ఆర్ రెడీ. మీరు రెడీగా ఉండండి. మీకు అనేది పర్ఫెక్ట్ టైమింగ్ అనేది వస్తుంది. మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుండి. యూనివర్స్ని నమ్మండి. అనవసరంగా మోసపోవద్దండి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళి తీసుకొని మోసపోవద్దండి. బాధపడుతూ ఉండొద్దండి. యూనివర్స్ని ప్రే చేసుకోండి. మీ కోరిక అనేది మీకు తీరుతుంది. యూనివర్స్ మీకు జస్టిస్ అనేది ఇస్తుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ప్రజెంట్ లో మూమెంట్ ఎనర్జీ. మీరు లో ఎనర్జీలో ఉండకుండా మీరు పాజిటివ్గా థింక్ చేసుకుంటే తొందరలోనే మీకు మీ పర్సన్కి రీయూనియన్ జరుగుతుంది. చూద్దాం పెండులం రీడింగ్ ద్వారా. పెండులం చెప్పండి, చూసే మా వ్యూవర్స్కి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా? ప్లీజ్ చెప్పండి పెండులం. చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ నుండి రీయూనియన్ అవుతుందా? చూసారా ఎనర్జీస్ ఎంత బాగున్నాయో. మీరు పాజిటివ్గా థింక్ చేస్తే తొందరలోనే మీకు రీయూనియన్ అనేది అవుతుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను పెండులంని. మీ పర్సన్ మీ దగ్గరికి తొందరలోనే వస్తారా? ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ తొందరలోనే వాళ్ళ దగ్గరికి వస్తారా? ప్లీజ్ పెండులం చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ తొందరలోనే వాళ్ళ దగ్గరికి వస్తారా? ఎస్ చూపిస్తుందండి. తొందరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి. మీరు చెప్పా కదా, మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు. మీ పర్సన్ తొందరలోనే ఇంకా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు క్లియర్ చేస్తాను నేను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కన్నా, మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు అడిగినట్టుగా మీరు చెప్పినట్టుగా ఆ టాపిక్ మీద నేను వీడియో తీసి పెడతాను. మీ సిచ్యువేషన్కి తగినట్టుగా నేను వీడియో పెడతాను. మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.